హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. ఫ్రెండ్స్, అందరూ ఎక్కడ వార్తలు చూసినా బెట్టింగ్ యాప్ల గురించే మాట్లాడుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ల గురించే అంతా జరుగుతుంది. సో నాన్ వేసిన అన్న కూడా బెట్టింగ్ యాప్ల గురించి చాలా 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 రకాలుగా మాట్లాడుతున్నాడు. నాకు వచ్చిన ఒక విషయం ఏంటంటే, నాకు వచ్చిన ఒక డౌట్. సరే, బెట్టింగ్ యాప్ల గురించి ఇప్పుడు పోరాడుతున్నావు. బెట్టింగ్ యాప్ల గురించి చాలా మంది అంటారు, అది స్టార్ట్ చేసినప్పుడే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తీసేస్తే అయిపో కదా, అది ఒక పెద్ద వృక్షం అయిపోయింది. వీళ్ళే కాదు, సెలబ్రిటీల కానీ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు ఇంకెవరు సంపాదించుకోలే. వాళ్ళ డబ్బు సంపాదన ఖరీదు ఒక పేదవాడి జీవితం. చాలా మంది అంటారు, చాలా నా చేసిన వాళ్ళు కూడా చాలా మంది అంటారు. ఇది కూడా చాలా వరకు న్యూస్ చూసినాం. ఆల్రెడీ ఒకటి ఆడియో కాల్ కూడా విన్నాం, సూసైడ్ చేసుకున్నాడు ట్రైన్ కింద పడి. ఎందుకు ఇంత దారుణాలు? ఈ బెట్టింగ్ యాప్లని ఏ విధంగా ప్రమోట్ చేస్తారంటే, వానికి అవసరం లేదు అన్నంగా కూడా వాడిని తీసుకొచ్చి టెలిగ్రామ్ లో లింక్ పెట్టి వాటితో ఇలా ఆడాలని చెప్పి వానికి 500 నోట్లు చేతికిచ్చి 500తో ఆడిపించి 500తో 1000 రూపాయలు రాగానే వాడిని మనసు మార్చేసి ఇట్లా వాడిని మనసు మార్చేసి లక్షలు 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 కొట్టేసుకుంటున్నారు. సరే, ఆ లక్షలు ఈ ప్రమోట్ చేసిన వాళ్ళు తీసుకుంటారంటే అది కూడా లేదు. ఎవరిని అడగాలో కూడా తెలియదు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో కూడా తెలియదు. మధ్యలో మాత్రం వీళ్ళు బాధితులు, వీళ్ళని ప్రమోట్ చేసింది మాత్రం ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు ఎంత ప్రమోట్ చేస్తారు అంటే, వీళ్ళకి లక్షిస్తే పేదవాడి జీవితాలు ఎంతమంది చనిపోయినా ఏం కాదు, మనకు డబ్బులు అయితే చాలు అనుకునే బాపద అన్నట్లు అందరూ. సో ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అన్వేషణ నువ్వు మాట్లాడుతున్నావు కరెక్టే బెట్టింగ్ యాప్ నుంచి, కానీ నువ్వు బూత్ పదాలు మాట్లాడుతున్నావు, అది మాత్రం పెద్ద తప్పు. ఎవరు తల్లి కూడా కించపరిచే రైట్స్ నీకు కూడా లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే, బెట్టింగ్ యాప్ దయచేసి చెప్తున్నా, బెట్టింగ్ యాప్ ఎవరు ఆడకండి. ఆడిన వాళ్ళు ఆడమని చెప్పిన వాళ్ళు మాత్రం ఎవరిని వదలద్దు. నాకు అర్థం కాదు, మీరు ఇప్పటికి కూడా మేము బెట్టింగ్ యాప్స్ ఒక 4 నెలల ముందు, 5 నెలల ముందు, 6 నెలల ముందు చేసిన అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు అంటున్నారు. సో ఇప్పుడు నేను చేయట్లేదు, బెట్టింగ్ యాప్లు ఆడకండి అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు అప్పుడు చెప్పింది మీరే, ఇప్పుడు ఆడమని చెప్పింది మీరే, ఇప్పుడు ఆడద్దని చెప్పింది మీరే. కొన్ని జీవితాలు, ఈ గ్యాప్ లో కొన్ని జీవితాలు అనేవి నాశనమైనవి. ఆ జీవితాల యొక్క ఖరీదు ఎవరు చెల్లించాలి? మీరే ఇవ్వాలి. ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, మీ వల్ల ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, మీ వల్ల ఎవరైతే గేమ్ ఆడారో, మీ టెలిగ్రామ్ లింక్ లో ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కొక్కరికి ఎవరెవరికి ఎంత నష్టపోయారో గుర్తించి మీకైతే డబ్బుల నుంచి మీరు ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకుంటారా బయట నుంచి తెచ్చుకుంటారా సంబంధం లేదు, ఖచ్చితంగా వాళ్ళకి అందించాలి. వాళ్ళ జీవితం పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. కానీ మీరు ఏదో ఒక వీడియో ఇచ్చి చేయొద్దు అని చెప్పేసి చేతులు దులుపుకుంటా అంటే మాత్రం కాదు. అండ్ ఇంకోటి దాన్ని కొంతమంది వ్యక్తులు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. నేను చూసాను, నేను వీడియో చాలా మంది చూసా. బెట్టింగ్ యాప్లు ఆడకండి, ఆడమని చెప్పకండి ఎవరికి అంటున్నారు. మీరు మొదలు పెట్టిన వ్యవస్థనే ఇది. 3 నెలల ముందు చేసిన నేను మర్చిపోయిన బెట్టింగ్ యాప్ల నుంచి అంటే, మరి అప్పుడు కొంతమంది డబ్బులు పెట్టి పోగొట్టుకున్న పరిస్థితి ఏంది? వాళ్ళకి ఆ డబ్బులు రావాలా? ఒక్కొక్కరు పొలాన్ని అమ్ముకున్నారు పైసలు చెల్లించలేక, కన్నతల్లి లాంటి పొలాన్ని అమ్ముకొని పైసలు అప్పు తీర్చుకున్నారు. అట్లాంటి ఆ పొలాన్ని అమ్మిన పైసలు జీవితంలో మంచి పేరు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వ్యక్తులు కూడా ఆ పైసలతో బెట్టింగ్ యాప్లు ఆడేసి ఆ డబ్బులు పోగొట్టుకున్నారు. మొన్న రీసెంట్ గా దుబాయ్ నుంచి కువైట్ నుంచి ఒక తండ్రి చాలా వరకు కష్టపడి 5 సంవత్సరాలు కష్టపడి కొన్ని డబ్బులు, ఒక 50 లక్షల డబ్బులు అనేవి పోగేసి డైరెక్ట్ ఇంటికి పంపించేసి అక్కడ నుంచి ఆయన బయలుదేరి ఇంటికి వచ్చేసరికి డబ్బులు లేవు అకౌంట్ లో. ఏమైంది అనే డౌట్ లాంటి ఆలోచిస్తే బెట్టింగ్ యాప్, తన కొడుకు బెట్టింగ్ యాప్ ఆడి 50 లక్షలు పోతున్నాడు. వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళందరి కారణం ఎవరు? 5 సంవత్సరాలు ఎంత కష్టపడతారు కువైట్ లో అంటే, ఎందుకు ఉండాలి, వాళ్ళు చెప్పిన పనులు చేయాలి, వాళ్ళ గొడ్డు చాకరీ చేయాలి, ఒక్క రోజు రెస్ట్ ఉండదు, ఫ్యామిలీకి దూరంగా ఉంటాం. మనం ఏదైనా ఊరికి పోవాలంటేనే పోయొచ్చడానికి ఇంకోల మీద మనసు ఘోరంగా పడుతుంది, మనకు తపన పడతాం. అట్లాంటిది కువైట్ లో ఎక్కడ ఉండి 5 సంవత్సరాలు నానా కష్టాలు పడి ఆ తండ్రి డబ్బులు పంపిస్తే, మీరు చెప్పిన మాటలు నమ్మి ఆయన డబ్బులు 50 లక్షలు పోగొట్టుకున్నాడు. 50 లక్షలు మీరు తిరిగిస్తారా? కంప్లైంట్ రాసి సైబర్ క్రైమ్ లో పెట్టేస్తే మిమ్మల్ని నచ్చి అడిగేటోడు లేడు, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేటోళ్ళు ఎవరు తీసుకున్నారో తెలియదు. ఆ బెట్టింగ్ యాప్ ముఖం తెలియదు, మూతలేదు. ఆ సంస్థ ఇక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు ఎవరికి. ఆ సంస్థలు మధ్యలో తెలిసిన వ్యక్తులు అంటే మీరే ప్రమోట్ చేసేవాళ్ళు. మిమ్మల్ని అడుగుదామనేసరికి మీరేమంటున్నారు, మేము ఇప్పుడు చేసినాం, ఇప్పుడు మాకు సంబంధమే లేదు, అప్పుడే గతం గదహ, ఇప్పుడు మేము మారిపోయినాం, మంచోళ్ళమైనామంటే మీతో పిచ్చోళ్ళ. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి చిన్న యూట్యూబర్ కూడా ఈ బెట్టింగ్ యాప్ల భూతాన్ని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ కావాలి. ఈ ప్రతి ఒక్క మెసేజ్లు దద్దరిల్లిపోవాలి ఇండియా మొత్తం. ప్రతి ఒక్కరికి, మోడీ గారికి వరకు ఏరాలి, నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి ఏంటి ఏమైతే ఇట్లాంటి ఇంకొకసారి యాప్స్ కానీ, ఇల్లీగల్ యాప్స్ కానీ ఏమైనా కానీ ఇవి రాకుండా చర్యలు తీసుకుంటారు. అండ్ ఇవి డైరెక్ట్ మన ప్లే స్టోర్ లో ఏమి ఉండవు, లీగల్ కాదు కాబట్టి వీటిని వేరే రకంగా లింకులు తీసుకొచ్చి టెలిగ్రామ్ లో తీసుకొచ్చి అక్కడ డౌన్లోడ్ చేయించి ఆడిపిస్తున్నారు. ఎంత పెద్ద మోసం ఇది. ప్లీజ్ అందరు దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరు దండం పెట్టి మరి చెప్తున్నా, ఎవరు కూడా బెట్టింగ్ యాప్ ఆడొద్దు, ఆడమని చెప్పకండి. ఆడమని చెప్పిన మాత్రం వదలద్దు, ఇది మాత్రం నేను అనుకుంటున్నా.
అండ్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి. మీ చిన్న షార్ట్ వీడియో అయినా మంచిగా చేసి మాత్రం యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. సోషల్ మీడియా మొత్తం దగ్గర వెళ్ళిపోవాలి కిల్ బెట్టింగ్ యాప్స్ అని. ఓకేనా, బాయ్.